అమరావతిలో మే 2వ తేదీన జరగనున్న ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి విచ్చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేద్దామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ చంపేసిందని, జగన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చేసి ప్రపంచం ముందు మనల్ని నవ్వుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ప్రజా సంకల్పంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి అమరావతిని తిరిగి నిర్మించడానికి సంకల్పించారని, ఇందులో భాగంగా మే 2వ తేదీన పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వేలాది మందితో బయలుదేరి వెళ్తామని, ఇందుకు అవసరమైన వనరులను అందిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు 2వ తారీఖున జరగబోతున్న మోడీ గారి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. మన అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణం కోసం చేసుకోబోయే శంకుస్థాపనలో పాల్గొంటూ ఉన్నారు. రెండవది మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. కొత్త కమిటీలు ఫామ్ చేసుకోవాలి. ఇప్పటికే మనకి టైం పీరియడ్ అనేది ఇచ్చారు. ఇందాక కనకాచారి గారు చెప్పారు. ఈ 15వ తారీఖు కల్లా కూడా ఈ యొక్క కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 అంశాలు మనకి ఇక్కడ మన ఎజెండా. అంతకంటే ముందుగా ఈరోజు మన నగర అభివృద్ధి కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం. మన నాయకుడిని మన నగరాభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నుకొని కోవెలమూడి రవీంద్ర గారిని చాలా అద్భుతంగా ఈరోజు మేయర్ పీఠం మీద ఒక మంచి సమర్థవంతుడైన నాయకుడిని మనం కూర్చోబెట్టాం. ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరో 2వ విషయం, మనకి యువగలంలో లోకేష్ గారు ఏదైతే మనకి ప్రామిస్ చేశారో, మన పిల్లలకి ఉద్యోగాల కోసం ఏ డిఎస్సి అయితే మనకి ప్రామిస్ చేశారో దానికి నోటిఫికేషన్ జారీ చేయడం, మన పిల్లలు ఇప్పటికే వాటిల్లో ప్రిపరేషన్కి మునిగిపోవడం చాలా సంతోషం. ఈ 2 అంశాలు ఈరోజు తీర్మానాలుగా మనం చెప్పుకున్నాం. అయితే అజెండాలోకి వస్తే ఫస్ట్ రేపు జరగబోయే సభ గురించి మనం మాట్లాడుకోవాలి. కళల రాజధాని అమరావతి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ రాజధాని పేరుతో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని ఉంచోబెట్టి యావత్ ప్రపంచం కూడా అవహేళన చేసే విధంగా గత ప్రభుత్వం మన ఆంధ్రుల్ని అవమానించింది. ఇలాంటి క్రమంలో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కళల మేరకు ప్రపంచంలోనే ధీటుగా ఒక రాజధాని తయారు చేయాలి అనే ఒక ఆకాంక్షతో మన నాయకులు ఉన్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత మనలో ఉంది. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ ఆంధ్ర రాష్ట్ర అమరావతి కోసం ఇటు మంజూరు చేయడం జరిగింది, పోలవరం కోసం మంజూరు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మనకు అంత వెనుదన్నుగా ముందుకు వస్తుంది. మోడీ గారే స్వయంగా వచ్చి మళ్ళీ ఈ యొక్క పనుల్ని ప్రారంభించడం కోసం ఆయన సంసిద్ధులుగా రేపు మే 2వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క అమరావతి కోసం మనం కూడా ఈ రోజు నడుము బిగించాలి. మన కళ్ళ ముందున్న ఏకైక బాధ్యత జన సమీకరణ చేయడం, లేదంటే అధికంగా రావడం కోసం ఇటు వెహికల్స్ కానివ్వండి, మధ్యలో అవసరమైన లంచ్ కానివ్వండి ఏర్పాటు చేయడం. ఈ 2 అంశాలు మన బాధ్యతగా ఉన్నాయి. దాన్ని 100% దీన్ని మనం తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏ టార్గెట్ ని కూడా ఎంతవరకు వెనకంచ వేయలేదు. అక్కడ మనకు అధిష్టానం నుంచి పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా కూడా, ఏ మీటింగ్ అయినా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎందులో కూడా ఫెయిల్ అవ్వలేదు. అది గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈ 9 నెలల్లో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనం ఎక్కడా కూడా మీరు ఇక్కడ తగ్గారు అని చెప్పి మాట అనిపించుకోలేదు. అంటే అంత గట్టిగా మన నాయకులు ఉన్నారు, మన కమిటీ మెంబర్స్ ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మన అందరం గుర్తు చేసుకొని రేపు రానున్న ఈ సభ చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.